నీ సిలువ దర్శనముతో దర్శించి నన్ను ఏర్పరచితివి. దూతలు చేయని సేవా ధూళినైన నాకు అప్పగించితివి. నీ సిలువ దర్శనముతో దర్శించి నన్ను ఏర్పరచితివి. దూతలు చేయని సేవ ధూళినైన నాకు అప్పగించితివి. తుది వరకు నమ్మకముగా నీ సేవలో నే సాగెదను. క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం. మీ పక్కన వాళ్ళని కొంచెం పలకరించండి. ఎందుకంటే నిద్రపోకుండా దేవుని వాక్యాన్ని వినడానికి అందరూ అలర్ట్ అవ్వండి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అని చెప్తూ ఉండండి. ఈ వాక్యం వచ్చే టైంలో బయటికి వెళ్ళలేదు. ప్రభు మాట్లాడే టైం ఇది. హల్లెలూయా. నేను మాట్లాడే మాటలను బట్టి ఎవరు తప్పుగా భావించొద్దు. నేను మాట్లాడే ప్రతి దాంట్లో క్షేమాన్ని కలిగించేది ఉంటుంది. అర్థం కావడానికి కాస్త ఆలస్యం అవుతుంది కావచ్చు, కానీ అర్థమైతే మాత్రం చాలా సంతోషిస్తారు. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములకు రాసిన గ్రంథము 17వ అధ్యాయము. 2వ దినవృత్తాంతములకు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. చదవగలిగే వాళ్ళు ఉంటే ఈ మైక్ తీసుకోండి. సిస్టర్స్ ఎవరైనా చదవగలిగే వాళ్ళు ఉంటే మైక్ తీసుకోండి. 17వ అధ్యాయము 1 వచనం నుండి 6 వచనాలు. ప్రవళిక ఉందా? వచ్చిందా ప్రవళిక? రాఘు వాళ్ళ ఈ మైక్ తీసుకోండి. అచ్చలకి దయచేసి దేవుని స్వరం వచ్చినప్పుడు మానవ స్వరం ఆగిపోవాలి. ఇటువైపు నుండి అల్లరి వస్తుంది, ఇటువైపు నుండి ఎవరన్నా సిస్టర్స్ ఇలాంటి అక్కయ్యలు ఉన్నట్టున్నారు. ఎందుకంటే దేవుని వాయిస్ వస్తున్నప్పుడు మానవ స్వరం ఏది వినపడద్దు. ఆయన వాక్, ఎందుకంటే దేవుడు వాక్ అయి ఉన్నాడు. మన వ్యక్తిత్వం మనం ప్రవర్తించే ప్రవర్తనను తెలియజేస్తుంది. వీళ్ళు ఎందుకు వచ్చారో అడుగుదాం వచ్చిన తర్వాత. హల్లెలూయా. చదవమ్మా. 17వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. 2వ దినవృత్తాంతం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకారములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతను ఆశ్రయింపగా తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై 9 నుండి 11 చదవండి. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటికి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అందరూ మీరు బైబిల్ గ్రంథాలు మూసేసి నేను చెప్పే మాటలను దేవుని ఆత్మ చేత ఆలకించడానికి ప్రయత్నం చేస్తే దేవుని వాక్కు మీ జీవితాలను వెలిగిస్తుంది. ఈ చదవబడిన వాక్య భాగంలో ఉన్న విషయాలు మొదట నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
దానికంటే ముందు ఒక చిన్న ఉపమానం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక 10 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ ఇచ్చే మనీని, డబ్బులను కిడ్ బ్యాంక్లో దాచుకుంది. అవన్నీ చారాన పిల్లలు. అయితే ప్రతిరోజు ఒక బొమ్మల షాప్ నుండి ముందుకెళ్తుంది స్కూల్కు. ఆ బొమ్మలన్నిటిని చూస్తుంది, కానీ ఒక్క బొమ్మ మీద ఆ అమ్మాయి మనసు పడింది, ఆ డాల్ మీద. దాన్ని ఎలాగైనా కొనుక్కోవాలని చూస్తుంది, కానీ దాన్ని ఎవ్వరు కొనట్లేదు. ఇంచుమించు 6 నెలలు ఈ అమ్మాయి మొత్తం మీద డబ్బులన్నీ పోగు చేసుకుంది. చిన్నపిల్లే, కానీ దూరదృష్టి ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక ఆలోచన ఉంది. ఆ టెడ్డీ బేర్ లేక ఆ చిన్న ఆ బొమ్మ, ఆ డాల్ నాకు కావాలంటే అడిగింది బొమ్మల షాప్. ఇంత డబ్బు అవుతుందని చెప్పారు. మెల్లగా మమ్మీ డాడీని మచ్చిక చేసుకొని కొన్ని డబ్బులు జమ చేసుకొని ఆ యజమానుడు చెప్పిన డబ్బు తయారైన తర్వాత ఆ డబ్బులు తీసుకొని వెళ్ళింది. ఆ టేబుల్ ఇంత హైట్లో ఉంది, ఆ అమ్మాయి కొంచెం హైట్ తక్కువ ఉంది. ఇట్లా నెక్కి ఆ డబ్బులన్నీ అందులో పోసింది టేబుల్ మీద. ఆ పిల్ల కళ్ళల్లో ఎంత సంతోషం ఉందో, మనసులో ఎంత తృష్ణ ఉందో, ఒక ఎక్సైట్మెంట్, ఒక ఉత్సాహం అది ముఖంలో కనిపిస్తుంది. లోపల సంతోషం ఉంటే మన మనసు కట, మన ముఖము ఇండెక్స్ అట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న వారికి ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది. మీరందరూ కాలక్షేపం కొరకు రాలేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిని వ్యక్తిగతంగా అనుభవించగలుగునట్టు మీ మనసును ట్యూనింగ్ చేసుకోండి. హల్లెలూయా. మనిషి మనసు కుక్కతోక లాంటిదట. ఇట్లా పట్టుకున్నంతసేపు చక్కగా ఉంటుందట, తర్వాత మామూలు అయిపోద్దట. మనిషి మనసు కోతి లాంటిదట. అసలే కోతి దానికి కళ్ళు తాగించారట. హల్లెలూయా. తిక్క చేస్తే ఇక్కడికి వచ్చి కూడా కొంతమంది తిక్క చేస్తూ ఉంటారు. వాళ్ళ తల పని చేయదు, వాళ్ళ మైండ్ పని చేయదు. హల్లెలూయా. మన పర్పస్ ఏంటి, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి, దేని కొరకు వచ్చాం అనేది కనుక మనకు కాన్షియస్లో ఉంటే, ఒక గ్రహింపులో ఉంటే, మనకు తెలియకుండానే మన ఆలోచనలు, మన ప్రవర్తన ఆటోమేటిక్గా దానంతటదే సెపరేట్ అయిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏ పొరపాటు చేయలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరినో కలవాలనుకున్నారు. అందులో అడుగు పెట్టగానే మన బాడీకి భయం స్టార్ట్ అవుతుంది ఒట్టిగానే. అవునా కదా? అవుద్ది. ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు కానీ, సెకండ్ టైం వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళారనుకో, మీరు ఏ పొరపాటు చేయలేదు, వేరే వాళ్ళతో కలిసి వద్దామని వెళ్ళారనుకో, వాళ్ళని చూడగానే, ఐఎస్ఐను సిఐను చూడగానే తెలియకుండానే మన లోపల కొంత అవేర్నెస్, భయం అనేది వచ్చేస్తుంది. మనిషిని చూసినప్పుడు, అధికారులను చూసినప్పుడు భయం వస్తే, మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ శరీరంలో ఒకలాంటి భయం ఉందా? మన అంతరాత్మని ప్రశ్నించుకుందాం. మనకేవో చెప్పాల్సిన అక్కర్లేదు. మన మనస్సాక్షి గుడ్ టీచర్. ఆ మనస్సాక్షి మాట వినుకుంటూ వెళ్ళండి. మీ లైఫ్లో ఎన్ని చేర్పులు, మార్పులు వస్తాయో. మనం వినంగా మనస్సాక్షి నోరు నొక్కి, గుడ్డలు నొక్కి, ఒక్కసారి మాట్లాడుతుంది మనస్సాక్షి, రెండోసారి మాట్లాడుతుంది, మూడోసారి మాట్లాడుతుంది, ఇక నాలుగోసారి మనస్సాక్షి మాట్లాడదు. హల్లెలూయా. చాలాసార్లు ఏం చేస్తారు తల్లిదండ్రులు, ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు, మూడోసారి వాని కర్మ, ఎవడు తోడుకున్న గోతిలో వాడు పడిపోతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నాను. ఆత్మదేవుడు ఇక్కడ ఆత్మస్వరూపిగా సంచారం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గాలిని పీల్చుకున్నట్టుగా దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తే మీ ప్రవర్తనలో ఒక కొత్త మార్పు కలుగుద్ది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా. గొడవ పెట్టుకోమంటే నోరు నెత్తి మీద పెట్టుకుంటాం, లౌడ్ స్పీకర్ లాగా లోడ వాగుతాం.
యేసయ్య సన్నిధిలో స్తుతించాలంటే మూగ దయ్యాలు పట్టాయి కొంతమందికి, నోరు రాదు. మీరు మధ్యలో స్తుతిస్తుంటే నోరు కూడా స్మెల్ రాదు. హల్లెలూయా. మీరు ఇలాగే నోరు ఇట్లా మూసుకోండి అనుకో, మీరు నోరు తెరిచి పక్కలతో మాట్లాడితే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అందుకే ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాయి ఆనందం ఇంత అంతగా. మంచి మంచి బొమ్మలు ఉన్నాయి, కానీ ఒక కన్ను ఊడిపోయి దాని వెంట్రుకలో దానికి ఉన్న ఆ తల భాగం చింపిరిలాగా దుమ్ము బట్టి ఒక చేయి సరిగా లేదు దాన్ని. ఆ బొమ్మను ఈ పిల్ల నచ్చింది. అంతకుముందు ఆ బొమ్మ అనుకునేదట 100 మంది వచ్చి ఆ షాపులో తనకు నచ్చిన బొమ్మను కొనుక్కొని వెళ్తుంటే నన్ను ఎవరు ఇష్టపడరు, నన్ను ఎవరు ప్రేమించరు, నేను ఎవరికి ఇష్టం లేదు అని అనుకునేదట. ఈ పిల్ల ఆనందం, ఈ పిల్ల సంతోషం 6 నెలల నుండి డబ్బులు జమేయడం, అది తీసుకోవడం. అప్పుడు ఆ బొమ్మతో దేవుడు చెప్తున్నాడట, పిచ్చిదనా, నువ్వంటే ఇష్టం లేదన్నావు కదా, ఆ పిల్ల చూడు నిన్ను బట్టి ఎంత ఆనందిస్తుందో. నిన్ను సొంతం చేసుకోవడానికి 6 నెలలు డబ్బులు కూడా పెట్టుకొని నీకు చేయలేకపోయినా, కన్ను లేకపోయినా నిన్ను ఇష్టపడుతూ ఇంటికి తీసుకువెళ్ళి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే ముందు ఆ బొమ్మతో ఆనందంగా ఆడుతుందట. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య సృష్టికర్త అయిన దేవుడు. మీ ప్రాంతాలు వేరే, మీ గ్రామాలు వేరే, మీరు డిఫరెంట్ ఏరియాల నుండి వచ్చారు, కానీ ఆకాశం అందున్న దేవుడు మిమ్మల్ని ఏరి కోరి ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మీ గ్రామస్తులకు మీరు నచ్చలా, మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు నచ్చలా, మీ స్నేహితులకు మీరు నచ్చలా, మిమ్మల్ని చిన్న చూపు చూశారు, గేలి చేశారు, అవమానపరిచారు, మాటలు బంద్ చేశారు, దూరం పెట్టారు, దగ్గరికి రావడానికి అవకాశం ఇవ్వలేదు. కుక్కకి ఇచ్చినంత విలువ మనిషికి ఇవ్వలేదు, మీకు ఇవ్వలేదు. జంతువు మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు. కానీ ప్రభువైన యేసుకు మాత్రము మీరు నచ్చారు, మిమ్మల్ని కోరుకున్నాడు, మిమ్మల్ని ఏరి కోరుకొని ఎన్నుకున్నాడు ఆయన. అందుకే ఈరోజు ఈ స్థలంలో ఉన్నారు. ఎవరో రమ్మంటే మీరు రాలేదు, ఎవరో పిలిస్తే రాలేదు, అసలు రాకూడదనే ముసుగు కప్పి పడుకున్నావు. కానీ సడన్ గా నీకు అనిపించింది రావాలి అని. సడన్ గా నీకు అనిపించి టైం చూసుకున్నావు, గబగబా తయారై వచ్చేసావు. ఊరికిన వచ్చేసావా? నీకెవరన్నా ఫోన్ కాల్ చేశారా? నిన్నెవరన్నా బలవంతం చేశారా? లేదు. దేవుని ఆత్మ మీ గ్రామం నుండి, మీ ప్రాంతం నుండి ఈ స్థలానికి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను కోరుకున్నాడు. ఎవరు ఇష్టపడపోయినా యేసయ్య నిన్ను ఇష్టపడ్డాడు, ఎవరు ప్రేమించకపోయినా యేసయ్య నిన్ను ప్రేమించాడు, ఎవరు నీ మీద శ్రద్ధ పెట్టకపోయినా యేసయ్య నీ మీద శ్రద్ధ పెట్టాడు. ఎందుకంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడని నువ్వు గుర్తించావు, ఆయన మరణంలో ఉన్న విలువను నువ్వు గ్రహించావు, ఆయన పునరుత్థానంలో ఉన్న బలాన్ని నువ్వు గుర్తించి మనసును మార్చుకొని పరిశుద్ధాత్మకు అప్పగించి నీటి బాప్తిసం తీసుకొని సంఘములో సహవాసములో దైవ కుమారుడిగా, దైవ కుమార్తెగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ లోకాన్ని, పాపాన్ని, శరీర కోరికలను జయించుకుంటూ నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుస్తావు. ఎప్పుడు నువ్వు నిరాశపడకు, ఎప్పుడు నువ్వు కృంగిపోకు. భర్త లేదని, భార్య లేదని, పిల్లలు లేదని, అన్ని కష్టాలే అని, ఆస్తి లేదని, డబ్బు లేదని, డబ్బున్నోడికి ఈ లోకంలో విలువని, డబ్బుంటేనే బంధువులు బలగం వస్తారని, ఇది లోకంలో ఉండే పద్ధతి. యేసయ్యకు నీ ఆత్మ నచ్చింది, యేసయ్యకు నీ మనసు నచ్చింది, యేసయ్యకు నీవు నచ్చావు. అందుకే నీ కొరకు పరలోకాన్ని విడిచాడు, భూమి మీదకి వచ్చి ఎన్నో శ్రమలు సిలువలు భరించి నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆస అనే రాజు చనిపోయిన తర్వాత యెహోషాపాతు అతని కుమారుడు. యెహోషాపాతు యొక్క తండ్రి పేరు ఆస, తల్లి పేరు అజూబా. 35వ ఏట
అతడు రాజుగా పట్టాభిషేకం చేశాడు. దేవుడు అతన్ని రాజుగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. తండ్రి తర్వాత కుమారుడైన యెహోషాపాతు రాజుగా 25 సంవత్సరాలు యెరూషలేమును ఏలాడు. ఎప్పుడైతే రాజు అయ్యాడో, ఎప్పుడైతే ఎన్నిక చేయబడ్డాడో, ఎప్పుడైతే రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడో, అతడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే రాజ్యమును బలపరిచాడని ఉంటుంది. మొదటి వచనం చదవండి. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజు అయ్యాడు. ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. ఆమేన్. హల్లెలూయా. శత్రువులు తన రాజ్యం మీదికి రాకుండా, తన ప్రజల మీదికి రాకుండా, తన ఫ్యామిలీ మీదికి రాకుండా, తన పట్టణం మీదికి రాకుండా, ముందు శత్రువు రాకుండా రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చావో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చావో, పేతురు భక్తుడు పేతురు భక్తులు చెప్తాడు, మీరు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన పరిశుద్ధ జనము. ఎందుకంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. మీకు చీకటి బ్రతుకులు లేవు, చీకటి వ్యాపారము లేవు, చీకటి పనులు లేవు. చీకట్లో గంజాయి తాగుతారు, చీకట్లో పాపము, చీకట్లో అక్రమము. మీరు చూడండి, కొన్ని హోటళ్లలో, కొన్ని పబ్బులలో, క్లబ్బులలో ఒకరు కనిపించదు. వాళ్ళ టేబుల్ దగ్గర చిన్న లైట్ ఉంటుంది, వీళ్ళు మాత్రమే కనిపించుకుంటారు, మిగతా వాళ్ళు కనిపించరు. ఆ పక్క టేబుల్లో ఎవరున్నారో వీళ్ళకి తెలియదు, ఈ పక్క టేబుల్లో ఎవరున్నది. మంచోళ్ళు అయితే ఎందుకు కనిపించరండి? ముసుగేసుకొని తిరగాలి. మనుషుల ఆశయాలకు, మనుషుల కోరికలకు అనుకూలంగా ఎవరు వచ్చినా తండ్రి, కొడుకు, కూతురు ఎవరు వచ్చినా తెలియదు అక్కడ. ఎందుకు? చీకట్లో కనిపించదు. ఒకవేళ నీ మనసు గుడ్డిదైపోతే, నీ ఆలోచనలు గుడ్డివైపోతే, నీ బ్రతుకు కూడా చీకటైపోతే, జీవితపు విలువ తెలియక వ్యర్థంగా బ్రతుకుతాం. ఎంత జ్ఞానం ఉంది చూడు, ఎంత విజ్డమ్ ఉంది చూడు. రాజు, దేవుడు అతన్ని ఎన్నిక చేశాడు రాజుగా. ఎప్పుడైతే ఎన్నిక చేశాడో, ఎప్పుడైతే రక్షణ అనుభవంలోకి వచ్చావో, ఎప్పుడైతే పరలోకము స్వాస్థ్యము నీకు దొరికిందో, ఎప్పుడైతే జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడ్డదో, ఎప్పుడైతే యేసయ్యకు మనం వారసులం అయిపోయి ఆత్మ సంబంధంగా ఆయన కుడి ప్రక్కన కూర్చున్నామో, నీవు చేయవలసిన మొట్టమొదటి పని నీ కుటుంబాన్ని నువ్వు బలపరచుకోవాలి, నీ ఇంటిని నువ్వు బలపరచుకోవాలి. నువ్వు వెళ్ళే సంఘానికి బ్యాక్ బోన్గా మారాలి, నువ్వు వెళ్ళే మందిరానికి బ్యాక్ బోన్గా మారాలి, నీ స్థానిక సంఘ కాపరి కుటుంబానికి వెన్నుముకగా మారాలి, పరిచర్యకు బ్యాక్ బోన్గా మారాలి, నీ ఫ్యామిలీకి, నీ కుటుంబ సభ్యులకు, నీ ఇంట్లో ఉన్న వారికి, నీ బంధువులకు, నీ రక్త సంబంధులకు ఒక పిల్లర్ లాగా నిలబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. అప్పుడు మన ఇంటి మీదకి సాతాను రాడు, అపవాది రాడు, దుష్టుడు రాడు, దురాత్మ శక్తులు రావు, చేతబడి శక్తులు రావు. మన ఇల్లు వదిలిపెట్టి వేరే ఇల్లును మనం బలపరుస్తాం. మనకు పొలం ఉంది, మన పొలంలో వాటర్ పుష్టిగా ఉండాలి. ఆ తర్వాత మిగిలితే పక్క వాళ్ళకి ఇద్దాం. హల్లెలూయా. మనకు ప్రేమ ఎక్కువ కదా, పనికిరాని ప్రేమ. మన పొలాన్ని బీటలు వారి ఎండిపోయి పగులు ఏర్పడతాయి, కానీ పక్క పొలానికే వాటర్ అందిస్తాం. హల్లెలూయా. మీ ఆత్మ సంబంధమైన జీవితంలో మీరు నిజంగా ఆయన చేత ఎన్నిక చేయబడి రక్షణ అనుభవంలో ఉండి ఆధ్యాత్మిక సహవాసములో, పరలోక సంబంధమైన పరిచర్యలో, ఆ మహిమలో, తేజోవాసులో స్వాస్థ్యం పొందుకున్న మీరు చేయవలసిన పని ఏంటంటే నీ కుటుంబాన్ని నీవే బలపరుచుకోవాలి, నీ భార్యను నీవే సరిచేయాలి, నీ భర్తను నీవే సరిచేయాలి, నీ పిల్లలు నీవే సరిచేయాలి. ఫస్ట్ నీ ఫ్యామిలీ. అంటారు కదా, ఇంట గెలిసి రచ్చ గెలవాలి. బయట మనకు మంచి పేరు ఉంటుందండి, అమ్మో మామూలు పేరు, కానీ ఇంట్లో మాత్రం దరిద్రం. భార్య ఒప్పుకోదు, భర్త ఒప్పుకోడు, పిల్లలు ఒప్పుకోరు. ఎందుకంటే మంచి సాక్ష్యం లేదు ఇంట్లో, కుటుంబంలో మంచి సాక్ష్యం లేదు.
క్రీస్తు అనే మంచి సాక్ష్యం లేదు, దైవత్వం అనే మంచి సాక్ష్యం లేదు, ప్రార్థన జీవితం లేదు, వాక్య ధ్యానం లేదు. హల్లెలూయా. ప్రార్థన బలం కావాలి యజమానుడికి, యజమానురాలకి ప్రార్థన బలం కావాలి. ప్రార్థించే భర్త అయి ఉండాలి, ప్రార్థించే భార్య అయి ఉండాలి, ప్రార్థించే పిల్లలై ఉండాలి. యోబు ప్రార్థనా పరుడు, తన పిల్లల్ని, కుమారులను, కుమార్తెలను ప్రార్థనలో ఉంచాడు. ప్రతి అరుణోదయమున దైవిక విలువలు నేర్పించాడు పిల్లలకు. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి, కన్నీళ్లు కారుస్తున్నారండి. దీన్ని ఎందుకు నేను కన్నాను, వీడిని ఎందుకు నేను కన్నాను, వీడు నా కడుపులో పుట్టకుంటే బాగుండు, పిండము రూపంలో ఉన్నప్పుడే పడిపోతే బాగుండు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులు చూస్తే గజగజ వణికిపోతున్నారు. నాన్న తల్లి అనే భేదం లేకుండా మెత్తగా విడిచిపెడుతున్నారు. పిల్లలు, ఆడపిల్లలు కూడా కొడుతున్నారు, తల్లిదండ్రులు మగ పిల్లలు కూడా కొడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? నీవు రక్షణ అనుభవంలో ఉన్నావు కానీ ముందు నీ ఇంటిని నువ్వు బలపరచుకోలేదు. హల్లెలూయా. ఈరోజు సవాల్ చేస్తున్నాడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, నీ ఇల్లు ఎలా ఉంది? దయ్యాల కొంపన, కాకుల కొట్లాటన? ప్రార్థన ఉందా? వాక్యం ఉందా? బైబిల్ చదువుతారా? ప్రార్థించే అనుభవాలు ఉన్నాయా? ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు క్రీస్తును ఆరాధించే దేశాలు, క్రీస్తును ఘనపరిచే దేశాలు. హల్లెలూయా. అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బైబిల్ చదివి, 10 ఆజ్ఞలు చదివి ఎంత విలువిస్తారండి. సూపర్ పవర్ కంట్రీస్, అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో దేవుని వాక్యానికి విలువిస్తారు. నీ ఇంట్లో దేవుని వాక్యానికి విలువ ఉందా? ప్రార్థనకు స్థానం ఉందా? అందుకే దయ్యాలు కుటుంబాన్ని చించిపోగలేస్తున్నాయి. కొడుకు తండ్రికి పడదు, తల్లికి కూతురు పడదు. ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు. ప్రశాంతంగా అన్నం తిన్న రోజు లేదండి. వంటకు ముందు అరే చికెన్ తీసుకురా, అరే మటన్ తీసుకురా, తీసుకొస్తారు, మంచిగా వండుతారు, చేస్తారు, ఓ సందడి. ఇక అన్నం ప్లేట్లో వేసుకుందామనే సమయానికి గొడవ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇంట్లో నిత్యము జరిగే భాగవతం ఇది. రక్షించబడిన యేసును కలిగిన కుటుంబాల్లో నిత్యము జరుగుతున్న నిత్య కృత్యం ఇది. గొడవ. బయటి వాళ్ళకి ఏం చెప్పగలుగుతాం? మేము ప్రభు నమ్ముకున్నామని ఏం చెప్పగలుగుతాం? మన ఇంట్లోనే సమాధానం లేదు, మన కుటుంబంలోనే సమాధానం లేదు. అత్త కోడలతో మాట్లాడదు, కోడలు అత్తతో మాట్లాడదు, తండ్రి తల్లితో మాట్లాడాడు, తల్లి తండ్రితో మాట్లాడదు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడారు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడు. అక్కడ ఏమి లోపించిందంటే దేవుడు లేడు, అక్కడ దైవభీతి లేదు, బలము లేదు, బలహీనతలు ఎక్కువ ఉన్నాయి. తండ్రి రక్షించబడ్డాడండి, తన ఎత్తు పిల్లలు అయ్యారు, బ్యాప్టిజం తీసుకుంటాడు, మందిరానికి వస్తాడు, బలలో పాల్గొంటాడు, కానీ సిగరెట్ తాగుతాడు. ఇది కొడుకు తెలుసు, కూతురుకు తెలుసు. హల్లెలూయా. మందిరానికి వస్తారు, కొన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలోనే నడుస్తున్నారు, కానీ మందు తాగుతారు. బల్లే, ప్రార్థనే, బీరే, బారే, మందే. నీ పిల్లలు మారుతారా? నీకు భయపడతారా? తండ్రులారా, మీకు మీ పిల్లలు భయపడకపోవడానికి కారణం ఏంటంటే మీరు కొన్ని బలహీనతలలో పడిపోయి వాటిని మీరు కంటిన్యూ చేస్తున్నారు. మీరు బలహీనలు అయిపోయారు, మీకు బలం లేదు, సైతానుడు మీ బలాన్ని లాగేశాడు. మీ ఇంట్లో తండ్రిగా నీకు విలువ లేదు, మీ ఇంట్లో తల్లిగా నీకు విలువ లేదు, మీ ఇంట్లో కుమారుడిగా నీకు విలువ లేదు, కుమార్తెగా నీకు విలువ లేదు. కారణం ఏంటంటే కొన్ని బలహీనమైన స్థావరాలను సైతాను పట్టేశాడు, దయ్యం పట్టేసింది. పేరు మాత్రం క్రైస్తవం అన్న పేరు ఉంది, మందిరానికి వెళ్తున్నాము, కానీ యేసయ్య గుణాలు ఒక్కట్లేదు. అన్ని పొరపాటు ఇంకా ఈ రోజులలో ఎక్కువైపోయాయి. ఈ దినాలలో 10 సంవత్సరాల పిల్లోడు కూడా మందు తాగుతున్నాడు. వాడు చేతిలో సిగరెట్, ఒక చేతిలో బీర్ సీసా, రోడ్ల మీద. అమ్మ నాన్నకు భయపడట్లేదు. ఎందుకు అమ్మ నాన్నకు భయపడలేదు? వాళ్ళే భయంకరులు, వాళ్ళే దుర్మార్గ పనులలో ఉంటారు, వాళ్ళే చెడ్డ పనులు చేస్తారు, వాళ్ళే అపవిత్రమైన పనులలో ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులుగా ఉండి పిల్లలకు మాదిరి చూపించలేనప్పుడు ఏం జరుగుతుంది? మీకు తెలుసు కదండి, బైబిల్లో ఉన్న ఒక తండ్రి నోవాహు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి,
దేవుని చేత ప్రత్యేకింపబడిన వ్యక్తి, నిందారహితుడు, పాపానికి చోటు ఇయ్యనివాడు, దేవుని చేత కృప పొందినవాడు. లోకమంతా పాడైన తాను పోడవలేదు, లోకమంతా చెడిపోయిన తాను చెడిపోలేదు. తండ్రి అంటే కొడుకులకు, మామంటే కోడళ్లకు, భర్త అంటే భార్యకు ఎంత గౌరవం అంటే ఒక్క మాట చెప్తే ఓడగట్టడానికి వాళ్ళు సహకరించారు. ఒక్క మాట చెప్తే కొడుకులు కోడళ్ళు, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, భార్య, మొత్తం 8 మంది ఓడలో ప్రవేశించారు. జీవాలు జతలు జతలుగా ఓడలో ప్రవేశించారు. 40 రాత్రి మౌలు ప్రచండ వర్షం వస్తే దాని నుంచి ప్రాణాపంచి బయటపడ్డారు. బిల్డింగ్లు మునిగిపోయాయి, మనుషులందరూ జలసమాధయ్యారు, గుట్టలు మునిగిపోయాయి, పర్వతాలు మునిగిపోయాయి. కానీ ఓడ మాత్రము మునిగిపోలేదు, నీళ్ళ మీద పైకి తేలుతుంది. ఎక్కడ ఆర్కిటెక్ట్ చేయలేదు, ఇంజనీరింగ్ చదవలేదు. దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారం సితిసారకు మానుతో 3 అంతస్తుల ఓడను చేశాడు. దాని వెడల్పు పొడవు ఎంత ఉండాలో దేవుడు చెప్పినట్టు చేశాడు. దేవుని మనసుకు నచ్చాడు, దేవుని ఆలోచనకు నచ్చాడు, కృప పొందాడు. నీవే ఈ తరములో నిందారహితుడిగా ఉన్నావు, విశ్వాసములో ఉన్నావు, భక్తిలో ఉన్నావు, రోషంగా బ్రతుకుతున్నావు, పవిత్రంగా బ్రతుకుతున్నావు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు. పట్టణమంతా పాడైపోయిన నీవు పాడవలేదు, నీ కుటుంబం పాడవలేదు. నా కొరకు నువ్వు నిలబడ్డావు. నా పనిని నీకు అప్పగిస్తాను, నా బాధ్యతను నీకు అప్పగిస్తాను, నీ ద్వారా శేషాన్ని కాపాడుకుంటాను. ఒకప్పుడు నీవు ఈ నోవాహు లాగానే ఉన్నావు. ఆమేన్. ఒకప్పుడు నీ భక్తి నోవాహు లాంటిదే, విశ్వాసము నోవాహు లాంటిదే. లోకమంతా ముక్కు మీద వేలేసుకొని అబ్బురపడేది నీ విశ్వాసాన్ని చూసి, నీ వైరాగ్యాన్ని చూసి, నీ తగ్గింపును చూసి, నీ సమర్పణను చూసి, నీ ప్రత్యేకతను చూసి, నీ పరిశుద్ధతను చూసి ఊరంతా ఇది యేసయ్య నమ్ముకున్న కుటుంబం, యేసయ్య కృపలో నిలిచిన కుటుంబం, వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళే నిజమైన ప్రజలని నీ గురించి ఒకప్పుడు సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం ఏమైపోయింది? ఆ ప్రత్యేకత ఏమైపోయింది? ఆ పరిశుద్ధత ఏమైపోయింది? ఆ వైరాగ్యం ఏమైపోయింది? ఆ ఆత్మ తీవ్రత ఏమైపోయింది? ఆ రోషము, ఆ పౌరుషం ఏమైపోయింది? సీము నెత్తురు చచ్చిపోయిందా? ఆత్మదేవుడు వెళ్ళిపోయాడా? ఒక మామూలు మనిషిగా ఒక విశ్వాసి, ఒక ఆత్మీయుడు మారాడంటే కొన్ని బలహీనతలు నీకు తెలియకుండానే నీ లోపల పుట్టుకొచ్చాయి, బయటకు వచ్చారు. 150 రోజుల తర్వాత నీళ్లు ఆరిపోయాయి. దేవుడు గాలికి ఆజ్ఞాపిస్తే ఆ గాలి నీళ్లను ఆరిపోయేటట్టు చేసింది. వ్యవసాయం స్టార్ట్ చేశాడు. ఆమేన్. ద్రాక్ష తోట వేసి వ్యవసాయం స్టార్ట్ చేసి, విశ్వాస వీరుడు, ప్రత్యేకింపబడిన నోవాహు, దేవుని దృష్టిని ఆకర్షించి ఎన్నిక చేయబడిన నోవాహు, అన్ని ప్రాంతాలు పాడైనా, అందరూ పాడైనా పవిత్రత కొరకు నిలబడిన నోవాహు తాగి మత్తుడై ఒంటి మీద నూలు పోగు లేకుండా దిగంబరిగా ఉన్నాడు. ఆత్మ సంబంధంగా చాలా దిగంబరులు ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. హల్లెలూయా. పవిత్రత అనే వస్త్రాలు వారికి లేవు, పరిశుద్ధత అనే వస్త్రాలు వారికి లేవు. ఏదో వాళ్ళను వాళ్ళు తృప్తిపరచుకొని, వాళ్ళ మనసును వాళ్ళు తృప్తిపరచుకొని, ఏదో భక్తిని చావలేక బ్రతకలేక ఏదో ముందుకు నడుస్తున్నారు. కానీ నీ గుండె మీద చేసుకొని నీ అంతరాత్మను అడుగు, నీ మనస్సాక్షిని అడుగు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని అడుగు. నీవు కరెక్ట్గా లేవని చెప్తాడు, నీలో మంట లేదని చెప్తాడు, నువ్వు నిలువెచ్చగా ఉన్నావని చెప్తాడు, నీ విశ్వాసం లూజ్ అయిందని చెప్తాడు, నీ భక్తి వీక్ అయిందని చెప్తాడు, నీ ప్రత్యేకతను కోల్పోయావని చెప్తాడు, నీ పవిత్రతను తాకట్టు పెట్టావు, అమ్ముకున్నావని చెప్తాడు, నీవు సరిగా లేవని చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనిపిస్తాయి. ఏది మాదిరి తండ్రి? తండ్రులారా, భర్తలారా, భార్యలారా, పిల్లలారా, మీ ఫ్యామిలీ బలపరచబడాలి, మీ కుటుంబంలో బలం ఉండాలి, శక్తి ఉండాలి. దుష్టుడు కానీ లోకం కూడా మిమ్మల్ని టచ్ చేయద్దు, పాలలు కూడా మిమ్మల్ని టచ్ చేయద్దు, పగలు కూడా మిమ్మల్ని టచ్ చేయద్దు. ఎందుకంటే దేవుని అందైన భయము కాపుదలనిస్తుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సీరియస్గా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు కనుక నువ్వు చేంజ్ అవ్వకపోతే ఆయన రాకుండా వచ్చేంతవరకు మారలేదు. చెప్పులు ఇదే లాస్ట్ రోజే మనకు భయపెట్టించని చెప్పట్లేదు. హల్లెలూయా.
నిన్ను ప్రేమించి తన కుమారుడవని కుమార్తెవని ప్రేమించి మాట్లాడుతున్నాడు. భక్తిలో కొనసాగు. అధికారులు గడగడ వణుకుతారు, రాజులు గడగడ వణుకుతారు, రాజ్యాలు గడగడ వణుకుతాయి. ఎందుకు? నీవు నీ కుటుంబాన్ని నువ్వు బలపరచుకోవాలి, నీ ఇంటిని నువ్వు తిట్టపరచాలి. బైబిల్ చెప్తుంది, తిమోతి గ్రంథకర్త అంటాడు, విశేషముగా తన స్వకీయులను తన ఇంటి వారిని రక్షించుకోలేకపోతే, కాపాడుకోలేకపోతే, క్రమంలో పెట్టకపోతే, పద్ధతిలో పెట్టకపోతే అవిశ్వాసి కంటే చెడ్డవాడు అని చెప్తుంది బైబిల్. హల్లెలూయా. ఈరోజు నీ మైండ్ సెట్ మారి నీ ఇంటి మీదకి, నీ పిల్లల మీదకి, నీ కుటుంబం మీదకి రావాలి. అంత విశ్వాస వీరుడే, అంత ఓడను సిద్ధం చేసిన వాడే, దేవుని దృష్టిని ఆకర్షించిన వాడే నోవాహు, నీవే ఈ తరము వారిలో నిందరహితుడుగా నువ్వు కనిపిస్తున్నావు, నా కృప నీకు అనుగ్రహిస్తున్నాను, నువ్వు కృప పొందిన వాడవు, ఇదిగో నా పని, నా బాధ్యత నీకు అప్పగిస్తున్నానని ఆ పనిని ముగించి విశ్వాస వీరుడుగా ఉన్న వ్యక్తి డేంజర్ ఇన్ ప్లెంటీ, సమృద్ధిలో ప్రమాదం ఉంటుంది. ఏ భయాలు లేవు, ఏ టెన్షన్ లేవు, ఏ కలవరాలు లేవు, భక్తి కూడా లేదు, విశ్వాసం కూడా లేదు, భయం లేదు. దేవునికి భయపడరు, వాక్యానికి భయపడరు, మందిరానికి భయపడరు, సేవకులకు భయపడరు, పెద్దలకు భయపడరు, భర్తకు భయపడదు, భార్యకు భయపడరు, పిల్లలు, తల్లిదండ్రులు. ఫ్యామిలీస్ను సాతానుడు ఒరులు ఒక్కి గాలి వేసి లాక్కున్నాడు. ఆమె హల్లెలూయా. గమనించండి, కుటుంబం అంతా దేవుని సన్నిధిని ఆరాధించాలి. ఇప్పుడు కుటుంబాలలో రాజకీయాలు మొదలయ్యాయి. ఆధ్యాత్మికంగా కుటుంబాలలో రాజకీయం అంటే ఒక్క ఇంట్లోనే ఒక వ్యక్తి కాంగ్రెస్, ఇంకొక వ్యక్తి టిఆర్ఎస్, ఇంకొక వ్యక్తి వైఎస్ఆర్, బీజేపీ, వైఎస్ఆర్, తర్వాత ఇంకేమున్నాయి పార్టీలు, సిపిఎం, సిపిఐ. ఒక ఇంట్లోనే కొడుకేమో కాంగ్రెస్, కోడలేమో టిఆర్ఎస్. హల్లెలూయా. సంఘాలలో కూడా సేమ్ అది. భార్య చర్చికి పోతుంది, భర్త చర్చికి పోతుంది, కోడలు చర్చికి పోతుంది, కొడుకు చర్చికి పోతుంది. మారాలా? ఇక్కడనే కాదు, కుటుంబం అంతా కలిసి ఏదో ఒక మందిరానికి వెళ్ళండి, మహిమ దిగుతుంది, ఐక్యత వస్తుంది, సమాధానం వస్తుంది. భుక్తి కొరకు సేవ చేసేవాళ్ళు, పొట్ట తిప్పల కొరకు సేవ చేసేవాళ్ళు మా చర్చికి రండి అని పిలుస్తారు. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి. హల్లెలూయా. దేవుని సందేశం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి. దేవుని మహిమ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి. ఎవరు సొత్తు కాదు, నీవు నేను యేసయ్య సొత్తు. ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. సంఘాలలో రాజకీయాలతో, సంఘాలలో తమాషలతో, సంఘాలలో ఆటలాడద్దు. దేవుని సేవతో, విశ్వాసులతో ఆటలాడద్దు, పరిచర్యతో ఆటలాడద్దు. ప్రభు వాక్కు ఏం చెప్తుందో, దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయో ఆ విధంగా ప్రభు మార్గంలో మాట్లాడు. కొడుకుతో మాట్లాడు, కోడలతో మాట్లాడు, భార్యతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు. మనం అందరం కలిసి ఒకే మందిరానికి వెళ్దాం. హల్లెలూయా. తండ్రో దిక్కు, తల్లో దిక్కు, ప్రభు పోషిస్తాడు. కొంతమంది ఆర్సీఎంకు బానిసలు అయిపోయారు. నేను పక్కా ఆర్సీఎం, రోమన్ క్యాథలిక్. హల్లెలూయా. మీకు తెలుసో తెలియదో, శ్యామ్ సుందరయ్య గారు హైదరాబాద్ నుండి 91లో కూనూరు అనే ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు కొలంబో ఫాదర్తో మేము ఆ చర్చి కట్టించాం. ఒక గొల్లైన 10 గుంటల స్థలాన్ని ఫ్రీగా ఇచ్చారు, మందిరాన్ని కట్టించాం. అందులోనే అన్ని కార్యక్రమాలు జరిపించేది. పాతుకపోయాం క్యాథలిక్లలో. మాకు ప్రకరణలు వచ్చు, మాకు జపాలు వచ్చు. హల్లెలూయా. దానికి సంబంధించిన లబ్ధిలన్నీ మేము పొందుకున్నాం. దేవుని సేవకులు అంటే అందరూ ఒకటి అనుకున్నాం. మాకంత వాక్య పరిజ్ఞానం లేదు. ఒక 1 year క్యాథలిక్ చర్చిలో పెంతెకోస్తు పాస్టర్స్తో మీటింగ్ పెట్టిన అనుభవం మాకుంది. హల్లెలూయా. ఏ ఫాదర్ అని ఒప్పుకుంటాడా? ప్రభు ముఖ్యమా, ఫాదర్ ముఖ్యమా? అరే ఫాదర్లకు భయపడి ప్రార్థన బంద్ చేశారంటేనేమో పరలోకం వెళ్తావా? నువ్వు వెళ్తావా? నీకు పరలోకం మీద శ్రద్ధ లేదు, భక్తి లేదు. మేము అందులో పాతకపోయి 1 year పెంతెకోస్తు పాస్టర్ అదే మందిరంలో
వాక్యం చెప్పించాం. కానీ ఏ రోజు కూడా ఈ క్యాథలిక్ వేస్ట్, ఈ ఆర్సీఎం వేస్ట్ అని శ్యామ్ సుందరయ్య గారు చెప్పలేదు. వాక్యాన్ని చెప్పాడు. సత్యం మాకు అర్థమైంది. హల్లెలూయా. వాక్యము మాకు అర్థమైంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తే దానికి కీ పర్సన్స్ మేము 4 బ్రదర్స్ యవనస్తులం. మేము ఆ చర్చి వాళ్ళతో చెప్పాం, ఈ చర్చి మంచిది కాదని చెప్పలేదు, ఈ చర్చి వేస్ట్ అని చెప్పలేదు, ఫాదర్లను నిందించలేదు, ఆర్సీఎంను నిందించలేదు. కానీ మాకు వాక్యం అర్థమైంది. బైబిల్ ఒక రకంగా ఉంది, ఇక్కడ మేము చేసేది ఇంకొక రకంగా ఉంది. కాబట్టి మేము ఈ మందిరానికి రాము అని సంఘ పెద్దలకు, విశ్వాసులకు, క్యాథలిక్లో ఉన్న వాళ్ళకి చెప్పాము. మా కూనూరులో అంత లైవ్ వస్తుందంట, వాస్తవం అబద్ధం కాదు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ కూనూరు నుండి గన్పూర్కు 12 కిలోమీటర్లు డబ్బులు ఛార్జ్ పెట్టుకొని వెళ్తున్నారు. వీళ్ళే మనకు డబ్బులు ఇస్తారు, మనకు గోధుమలు ఇస్తారు, బర్రెలు ఇస్తారు, ఇండ్లు ఇస్తారు, కుట్టు పని ఇస్తారు, మనకు ఉపాధి ఉంటుంది కదా, ఎందుకు మీరు వెళ్తున్నారంటే బైబుల్ ఏం చెప్తుందో అది మాకు కావాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏది ఉందో అది మాకు అర్థమైంది. మిమ్మల్ని తప్పను రాంగను కాకుంటే మేము బైబిల్ ప్రకారంగా ముందుకెళ్తామంటే వాళ్ళు అన్నారు, మరి మనమందరం అక్కడికి వెళ్తాం, చర్చికి తాళం వేద్దామంటారు. తాళం వేయాల్సిన అవసరం లేదు. ఎవరికి వాక్యం అర్థమైతే వాళ్ళని ఎవరు ఆపరు. హల్లెలూయా. వాక్యం అర్థమైన తర్వాత బ్యాక్ అయిపోతే నోవాహుకు నీకు తేడేమి లేదు. హల్లెలూయా. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వెళ్ళిపోయాడు. దేవుని వాక్కు అది బలమైంది. నీ బలహీనతల మీద దెబ్బ కొట్టేసరికి కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయింది. మా అమ్మ నాన్న ఒరే ఇది వదిలిపెట్టి అక్కడికి ఎందుకు వెళ్తున్నాం, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టారు. మెల్లమెల్లగా దేవుని వాక్యం అర్థమవుతుంటే ఈరోజు అక్కడ 2 సంఘాలు ఉన్నాయి. హల్లెలూయా. 3 సంఘాలు అయ్యాయి. ఎంతోమంది ఆత్మదాహము కలిగి ప్రభువును అత్తుకుంటున్నారు. హల్లెలూయా. లోక ప్రలోభాలకు ఏదో ఆశలు చూపి వాటికి మన ఆత్మను అమ్ముకోవద్దు. హల్లెలూయా. వాళ్ళ సేవని తప్పుపట్టట్లేదు. హల్లెలూయా. వాళ్ళ పరిచర్యను తప్పుపట్టట్లేదు. అది పరిచర్య 2 విధాలు, ఒకటి శారీరకమైంది, ఇంకొకటి ఆత్మ సంబంధమైంది. శారీరకమైంది ఇవ్వగలుగుతున్నారు కానీ ఆత్మ సంబంధమైంది ఇవ్వలేకపోతున్నారు. అది ఇవ్వగలిగేటట్టు మనం చేస్తే అది సంపూర్ణమవుతుంది. వాక్యం అర్థమైంది, బయటకు వచ్చేసి 12 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆరాధనకి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ తర్వాత మా అమ్మను యేసయ్య దగ్గరికి నడిపించాను, మా నాన్నను యేసయ్య దగ్గర నడిపించాను. మా వాళ్ళు వృద్ధులు, ముసలిళ్ళకి ఎట్లుందంటే రోజు మా ఇంట్లో రోలు కింద మూతకాకులు ఉంటాయి. మా అమ్మ చుట్ట తాగుతుంది, మా నాన్న చుట్ట తాగుతుంది. మా ఇంట్లో అంతా చుట్టకంపు, భయంకరమైన చుట్టకంపు. వయసు మీద పడిన వాళ్ళు మారు మనసు పొంది వాడిక కళ్ళు రోజు 4 సీసాలు ఇంటికి వస్తాయి. మాకు సెలుకుంది, సెలుకలో 4 తాళ్ళు ఉన్నాయి. మా వంతుకు వస్తాయి, ఆ గమలాన్ని మా ఇంటికి పంపిస్తాడు. దౌర్భాగ్యమైన జీవితం. కానీ క్యాథలిక్ చేయలేని పని, డబ్బు చేయలేని పని, మనుషులు చేయలేని పని. వృద్ధాప్యంలో ఉన్న మా అమ్మ నాన్న చుట్ట బంద్ చేశారండి, తాగడం బంద్ చేశారండి. 94వ సంవత్సరం వడ్డేపల్లిలో మారు మనసు పరిశుద్ధాత్మను పొందుకొని బ్యాప్టిజం తీసుకున్నారండి. మాకు 4 పాడి పశువులు ఉండేది. బర్రెలున్నకు తీరిక ఉండదు, జన్మకైదు. మనం బర్రెలు అంటాం కానీ వాటిని పాలు పితకాలి, వాటికి గడ్డి తీసుకురావాలి. మీకు ఒక విచిత్రమైన సంగతి చెప్పాను. లాస్ట్ పెళ్ళి నాది, నా పెళ్ళికి మా డాడీ రాలే. నవ్వుతలేదు, ఆలోచించండి. మా నాన్నగారు నా పెళ్ళికి రాలేదు. ఎందుకు? పాడి పశువులు కొనుక్కున్నాడు. ఎంత దౌర్భాగ్యం అండి. కన్న కొడుకు పెళ్ళి, లాస్ట్ పెళ్ళి తండ్రి లేకుండా చేసుకున్నాను నేను. హల్లెలూయా. అంత భయంకరమైన పరిస్థితి. కానీ 4 రోజులు వాటిని పక్కకు పెట్టి వడ్డపెళ్ళికి వచ్చి దేవుని వాక్యం విని ఆ కన్వెన్షన్లో మారు మనసు పొందుకొని నేను వారికి ఏం చెప్పలేదండి, బాప్తిసం తీసుకున్నాను. మా అమ్మ నాన్న మారారు, మా అక్క బావ మారారు, మా పెద్దనయ్య వాళ్ళు మారారు, చిన్ననయ్య వాళ్ళు మారారు. అందరూ ప్రభువులకు వచ్చారు. ఫెయిత్ సహవాసంలోనే ఉన్నారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని అంటారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్పి కొంతమందికి బాధ అనిపిస్తుండొచ్చు. సత్యము నిజము ఎవరికైనా నొప్పి కలిగిస్తుంది, అది చేదుగా ఉంటుంది. నీవు సింహావలోకనము చేసుకొని నీ మనసుకు పదును పెట్టి కొంచెం డీప్గా నువ్వు ఆలోచించు. ఆయన నిన్ను ప్రేమించి
మాట్లాడుతున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఈ రోజు వరకు నెమ్మది లేదు. ఇప్పుడు వచ్చే ముందు కూడా గొడవ పెట్టుకొని వచ్చావు ఇక్కడికి, తెలుసా? గొడవలు పెట్టుకొని వచ్చావు. నాకెవరు ఫోన్ చేసి చెప్పలేదు, ఆత్మదేవుడు చెప్తున్నాడు. ఆత్మదేవుడు చెప్తున్నాడు, ప్రశాంతంగా రాలేదు నువ్వు ఇక్కడికి. ఏవేవో ఆలోచనతో వచ్చావు. ఆ ఆలోచనలు నా ప్రభుకు తెలుసు. అందుకే నీవు ఎన్నిక చేయబడిన వ్యక్తివి, రక్షింపబడిన వ్యక్తివి, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తివి, ప్రభు ఆత్మ చేత తాకబడిన వ్యక్తివిగా ఇంకా నీవు చేయాల్సింది ఏంటంటే నీ కుటుంబాన్ని నువ్వు బలపరచుకోవాలి, నీ ఇంటిని నువ్వు బలపరచు. కొంతమంది అన్నదమ్ములు అన్నదమ్ములు ఒక్క తల్లి పిల్లలే బ్లడ్ రిలేషన్, కానీ వాళ్ళు ఒకరికొకరు చూసుకోవాలంటే పగలు అడుగోడలు. నా అన్న నాకు కనపడదు, నా తమ్ముడు నాకు కనపడదు, పేద అడుగోడ చుట్టూ కంపౌండ్ కనపడదు, మొహం కూడా కనిపించద్దు. క్రైస్తవులు ఏం జరుగుతుంది అంత్య దినాల్లో, ఏమైపోతుంది అంత్య దినాల్లో అంటే దుష్టుడు మీ బలాన్ని లాగేశాడు. సాలెపురుగు తెలుసు కదండి, అది ఎక్కడో గూడు కట్టుకొని ఉంటుంది. ఏదైనా పురుగు పడితే ఆ నోట్లో ఉన్న దారంతో మొత్తం చుట్టేస్తుంది. ఆ తర్వాత లోపల ఉన్న కుచ్చుని తినేస్తుంది. ఒట్టి బుర్ర ఉంటుంది. మీరు అటు ఇటు చూస్తే ఇట్లా హోల్ కనిపిస్తుంది. అలాగూ అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో ఉన్న పరిశుద్ధుల జీవితాలను, దేవుని ప్రజల జీవితాలను, సంఘ సహవాసములో దేవునితో కలిసి ముందుకెళ్తున్న అనేక ఆధ్యాత్మిక అనుభవం కలిగిన పరిశుద్ధుల జీవితాలను సాతానుడు వాళ్ళ లోపల ఉన్న బలాన్ని గుంచేశాడు. కాళ్ళు పనిచేస్తున్నావు, కళ్ళు పనిచేస్తున్నావు, చేతులు పనిచేస్తున్నావు, మెదడు పనిచేస్తున్నావు, ఆలోచన పనిచేస్తున్నావు. బుద్ధిహీనమైన పనులు, బుద్ధిహీనమైన నిర్ణయాలు, బుద్ధిహీనమైన ప్రవర్తన చూసే వాళ్ళకు విడ్డూరం కనిపిస్తుంది, కానీ వాళ్ళకు విడ్డూరం అనిపించదు, వాళ్ళకి ఏమనిపించదు. ఈరోజు నీ మనోనేత్రాలు ప్రభు తెరచునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన బలముతో నిన్ను నింపునుగాక, తన ఆత్మతో నిన్ను నింపునుగాక. ఆత్మ సంబంధమైన పౌరుషము ప్రభు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు బలపరచు. బలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థనలోనే బలం, వాక్యములోనే బలం. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో ఉండు, వాక్యాన్ని ధ్యానించు. 119వ కీర్తనలో చాలా వాక్య భాగాలు ఉంటాయి. నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను. నీ వాక్యము వెళ్ళడగుటతోనే నాకు వెలుగు కలిగెను, తెలివి లేని నాకు తెలివి పుట్టించాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. హల్లెలూయా. వాక్యము ధ్యానించాలి, ప్రార్థిస్తేనే బలం. హల్లెలూయా. మనకు బలం లేదంటే మన లైఫ్లో చాలా కోల్పోయాం, బలహీనమైపోయాం. ఈరోజు నా ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నేను ఎవరినో విమర్శించినట్టు మాట్లాడట్లేదు, ట్రూత్ మాట్లాడుతూ బయటపడు. అన్నిటి నుంచి బంధకాల నుంచి బయటపడు, ప్రభు కొరకు నిలబడు. మేము ఆ కూనూరు గ్రామంలో ఊరంతా ఒకటైపోయిందండి. 4 కుటుంబాలను వెలివేసింది. యేసు ప్రభు నమ్ముకున్నందుకు, దొంగ పనులు లంగ పనులు చేసినందుకు కాదు. మేము కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటే మా మీద పేడ నీళ్లు పోసారు, చెప్పులు విసిరేశారు. 21 ఫంక్షన్ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వెళ్ళి ఆ బంతిలో కూర్చున్నాడండి. ఆ ఊరు పెద్దలంతా కలిసి వీడు మాతో కలిసి భోజనం చేస్తే, మేము భోజనం చేయమంటే ఇంటికి పిలిచిన పెద్ద ఫంక్షన్ పిలిచిన ఆయన, అన్న ప్లీజ్ అన్న కొంచెం బయటికి కూడా అని ఆ తినే పల్లె నుంచి లేపారండి. ఎక్కడో కాదు, కూనూరు మాని. హల్లెలూయా. ఎప్పటికీ మీ కళ్ళ ముందుండే వ్యక్తినే. రుజువులతో సహా సాక్ష్యం ఏమంటే జనగాంలో సేవ చేస్తున్న లాజర్ పాస్టర్ వాళ్ళ డాడీని లేపారు. హల్లెలూయా. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. ఎంత దూరం? 15 కిలోమీటర్ల దూరం. వెళ్ళి అడగండి. ఎవరి కొరకు? నా ప్రభు కొరకు, యేసయ్య కొరకు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం భరిస్తున్నావు? నీకేం కష్టాలు వచ్చాయి? ఏం కష్టాలు వచ్చాయి? ఏమి ఇబ్బందులు వచ్చాయి? ప్రభుని వదిలిపెట్టడానికి, మందిరాన్ని వదిలిపెట్టడానికి. ఎవరు నేను సూదులతో కొడిచారా? నీ ఆస్తి లాక్కున్నారా? నేను అవమానపరిచారా? ప్రత్యేకతను వదులుకున్నావు, పరిశుద్ధతను వదులుకున్నావు, ప్రభు మార్గానికి దూరం అయ్యావు. మూర్ఖంగా, అజ్ఞానంగా, తెలివి తక్కువతనంగా మారిపోయి ఒకప్పుడున్న ఆ మహిమ ఏమైపోయింది? ఒకప్పుడున్న ఆ భక్తి ఏమైపోయింది? ఓ నోవాహు, అందరూ పాడైనా నువ్వు పాడవలేదు, నీ కుటుంబాన్ని కట్టుకున్నావు.
నీ ఇంటిని కట్టుకున్నావు. నీవు నీ కుటుంబ సభ్యులు తప్ప ఓడలోనికి ఎవరు ప్రవేశించలేదు. పనిచేసిన వారు ప్రవేశించలేదు. 300 ఏళ్ళు నువ్వు ప్రకటించావు, 120 సంవత్సరాలు నీవు ప్రకటించావు. ఒక్కరు సువార్త వినలేదు, ఒక్కరికి మారు మనసులు రాలేదు. ఎప్పుడైతే దేవుడు ఓడను మూసి వర్షం తెప్పించి ఓడను పైకి లేపాడో అప్పుడు ప్రజలు నోవా నోవా తలుపుది అంటే ఆయన చేతిలో లేదు, ఆయనే మూసేశాడు. రేపొద్దున దేవుడి ఆత్మ నీలో నుండి తీసేస్తే, సౌలులో నుండి తీసేస్తే నీ లైఫ్ ఏంది, నీ బ్రతికేంది, నీ పనుల పరిస్థితి ఏంది, నీ కుటుంబ పరిస్థితి ఏంది? ఈ రోజు దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. దేవునితో ఆటలాడకు, దైవంతో ఆటలాడకు, రక్షణ అనుభవంతో ఆటలాడకు, విశ్వాసంతో ఆటలాడకు, భక్తితో ఆటలాడకు. సౌలు మొట్టమొదటి రాజు తనకు నచ్చినట్టు, తనకిష్టం వచ్చినట్టు చేశాడు. సమూయేలు చేయాల్సిన పని ఆలస్యమైతే బలర్పించాడు. దేవుని సేవకులు చేయాల్సింది దేవుని సేవకులే చేయాలి. దేవుని సేవకుడు ఆలస్యమైతే వీళ్ళు స్టేజ్ ఎక్కి బలిపీఠం మీదకి వెళ్ళి బలర్పించాడు. అన్నింటి సంప్రభావం అంటే కొన్నింటి బ్రతకనిచ్చాడు, రాజును బ్రతకనిచ్చాడు. అప్పుడు యెహోవా యొద్ద నుండి దయ్యము సౌలు మీదకి వచ్చింది. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. శత్రువు చేతిలో ఘోరమైన మరణం. తక్కువ టైంలో, చిన్న వయసులో చనిపోయాడు సౌలు. ఈరోజు నా ప్రభునితో మాట్లాడుతున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను, లైవ్ లో వీక్షిస్తున్న నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. ఎందుకు మనం మారద్దు? ఎందుకు గర్వాపసాన్ని హిందువులు అంటున్నారే, ఎందుకు మనం తిరిగి తప్పిపోయిన కుమారులాగా ఆయన పాదాల దగ్గరికి రావద్దు? ఆయన మహిమలోనికి రావద్దు? విశ్వాసంలోనికి ఎందుకు రావద్దు? భక్తిలోనికి, సమర్పణలోకి, త్యాగంలోనికి మనం ఎందుకు రావద్దు? మన దుష్టుడైన సాతానును మనం ఎందుకు ఎదిరించి జయించొద్దు? కుటుంబాన్ని కట్టుకున్నాడు, కాపాడబడ్డాడు, సమృద్ధి వచ్చింది, పంట పండింది, అభివృద్ధి వచ్చింది, బాధలు లేవు, కష్టాలు లేవు, సైతాలు లేవు. దీవెన వచ్చేసింది. అన్నీ అయిపోయాయి. బిడ్డల పిల్ల అయిపోయాయి, కొడుకుల పిల్ల అయిపోయాయి. హల్లెలూయా. ఆస్తులు వచ్చాయి, అంతస్తులు వచ్చాయి, ఆరోగ్యం వచ్చాయి, అన్నీ వచ్చేసాయి, ఉద్యోగాలు వచ్చాయి, ఎక్కడక్కడ సెటిల్ అయిపోయాయి, ఇల్లు కట్టుకుంటే, బిల్డింగ్లు కట్టుకుంటే, పొలాలు కొంటే. హల్లెలూయా. ఇక బర్త్డేకి వస్తాయి. అయిపోయింది కదా. అమ్మమ్మలం అయితేవి, తాతయ్యలకు అయితేవి, దేవునికి స్తోత్రం. పిల్లలు అయిపోయాయి, ఆ పిల్లలు కూడా పెళ్ళి అయిపోయాయి. హల్లెలూయా. ఆలోచించాలి. ప్రభువే మాట్లాడుతున్నాడు. ఒక డేంజర్ లైట్ లాగా ఒక వార్నింగ్ దేవుడు ఇస్తున్నాడు. ఈ టైంలో నువ్వు చేంజ్ అవ్వకపోతే ఎన్ని పరిణామాలు మనం ఎదుర్కొంటామో తెలియదు. నేను భయపెట్టించడానికి చెప్పట్లేదు సుమా, ప్రభు నాతో పలికిస్తున్నాడు. ప్రభు నాతో మిమ్మల్ని ప్రేమించి, మీ కుటుంబాన్ని ప్రేమించి, మీ ఇంటిని ప్రేమించి ఎన్నోసార్లు ప్రభు మిమ్మల్ని కాపాడాడు, విడిపించాడు. మారాలని, మారు మనసులోనికి రావాలని, సత్యంలోనికి రావాలని, దైవత్వంలోనికి రావాలని వదులుకున్నాం. హల్లెలూయా. అన్ని వదులుకున్నాం. కళ్ళ మీద ఉన్న 8 బస్తాల ఒడ్లు లాక్కపోయారండి ప్రభు నమ్ముకున్నందుకు. హల్లెలూయా. కానీ ఈరోజు కూనూరు మొత్తం వేసే నమ్ముకుంది. ఎక్కువ కులపులు నమ్ముకున్నారు, అన్ని కులాలలో నమ్ముకున్నారు. గట్టిగా చెప్పమంటారా? ఇంత మంచి మాట చెప్పేది చేస్తారా? మెదడుకు కొంచెం వేడెక్కించారా? ఇండిపెండెంట్గా థింకింగ్ చేయరా? బెల్లగుడ్డు రాయిలాగానే ఉందామా? తిన్నవర కోసం అన్నట్టు తిన్నా, పన్నెవరంటే పన్నె అన్నట్టుందా? లోపల ఒక మంట రావట్లేదా? ఒక రోషం రావట్లేదా ప్రభు కొరకు? యేసయ్య కొరకు ఒక మంట లోపల రగలాలి. దేవుడు నిన్ను మండించునుగాక. మన చుట్టుపక్కల వాళ్ళంతా ప్రభు మార్గంలోకి రావాలి. మీ తండ్రి మారాలి, మీ తల్లి మారాలి, మీ బంధువులు మారాలి, మీ రక్త సంబంధులు మారాలి, మందిరానికి రావాలి, యేసయ్యను అంగీకరించాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన కొరకు జీవించాలి. పిల్లలకు మంచి మాదిరిగా తల్లిదండ్రులు ఉండాలి. అమ్మాయి పిల్లలకు, మన కడుపులో ఉండే పిల్లలకి, మన ఫ్యామిలీ భయం అంటే, భక్తి అంటే తండ్రిని తల్లిని చూస్తే వాళ్ళకి కలగాలి. దేవుని మీద భయం కలగాలి, దేవుని మీద భక్తి కలగాలి. కొడుకు తండ్రికి ఇష్టపడ్డాడు, నువ్వు నాకు చెప్పవు అంటాడు. అరే మర్యాద లేదు వానికి. తండ్రిని అన్నాడా, వీడు తండ్రిని అన్నాడా? చదువుకున్నప్పుడు కొంచెం వివేకం లేదు, వయసు కన్నా విలువ ఇవ్వాలి. హల్లెలూయా. ఆ స్థాయిలోకి పిల్లలు రావడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు. ఈరోజు రెక్కలు వచ్చాయి, ఈరోజు మేము పనులు చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నామని అమ్మ నాన్న చిన్న చూపు చూసేవాళ్ళం. దానికి మెయిన్ కారణం తల్లిదండ్రులు అతి ప్రేమయ్యని ఉండాలి.
తల్లిదండ్రులు యేసయ్య భయంలో భక్తిలో పెంచకపోయే ఉండాలి. దైవభీతున్న ఏ కుమారుడు ఏ కుమార్తె అయినా ఆ ఇంట్లో నెమ్మది ఉంటుంది, ఆ ఇంట్లో ఐక్యత ఉంటుంది, ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది, ఆ ఇంట్లో వాళ్ళ తండ్రి మాట చెవదాటారు. వాళ్ళకు పిల్లలైనా, కొడుకు పిల్లలకు పెళ్ళిళ్ళైనా, ఆ పిల్లలకు పిల్లలైనా తండ్రి మాట చెవదాటరు. ఎందుకు? అట్లా పెంచారు. క్రీస్తు భయంలో, వాక్యంలో పెంచారు. ప్రార్థన బలము కావాలి, వాక్యము పిల్లలకు నేర్పించాలి. వాక్య ధ్యానం ఉండాలి కుటుంబంలో. టీవీ సీరియళ్ళు ఉంటాయి, సినిమాలు ఉంటాయి, జబర్దస్తి కామెడీ షోలు ఉంటాయి, బిగ్ బాస్లు ఉంటాయి. మళ్ళీ ఫ్యామిలీ అంతా దరిద్రం ఫ్యామిలీ కలిసి చూసి కక్క నవ్వుతూ ఉంటారు. మళ్ళీ గుడి బడి బల్ల చచ్చిపోవాలి. ఈరోజు ఆత్మీయంగా మారు మనసు రావాలి నీకు. హల్లెలూయా. రేపొద్దున గుడి మానేసినా పర్లేదు, పక్కన ఇంకో సంఘం పెట్టుకున్నా పర్వాలేదు. హల్లెలూయా. దేవుని వాక్కు ఉన్నట్టు చెప్తా. నాకు ఇచ్చిన కొద్ది మంది పిల్లలనైనా నాతో పాటు పరలోకంలో చూడాలి, అదే నా ఆశ. వేరే కోరికలు ఏమి లేవు నాకు. 3 ఆడపిల్లలు కదా, 10 రూపాయలు వెనకేసుకోవాలి, సంపాదించుకోవాలన్న ఆలోచన ఏం లేదు నాకు. హల్లెలూయా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అందుకే దేవుడు ఇంత కఠినంగా మారదాం. ఒకప్పుడు లేదు నీకు అది. అసలు టీవీ నీ ఇంట్లో ఉండకపోయేది. ఇప్పుడు అరచేతిలోనే ప్రపంచం ఉంది, సెల్ ఫోన్. దానికి బానిసం అయిపోయావు, అడిక్ట్ అయిపోయావు. బైబుల్ నన్న పట్టుకోవాలి, సెల్ ఫోన్ నీకు హస్తభూషణమైంది. ఆ దరిద్రం అంతా నీ మైండ్లో విషంతో నిండిపోయింది. నీ ఒంట్లో అన్ని రోగాలు, నీ నరాలు స్వచ్ఛపడిపోయినాయి, నీ బలమంతా పోయింది, ఒంట్లో ఉన్న రక్తం అంతా నీరు కారిపోయింది, నీకేం లేదు అంటే ఇట్లా ఒప్పుకుంటున్నాడు. ఎందుకు? సెల్ ఫోన్ మత్యం. కొంతమంది పిల్లలు చూస్తే కళ్ళు పోయి కనగంతలు ఉంటాయి, ముఖం పిక్కపోయి ఉంటుంది, చెంపల మీద మాంసం ఉండదు. చూసి గుటికిలి మింగి లోపల బలం ఉండదే ఉండదు. హల్లెలూయా. చూడరాని దృశ్యాలు చూస్తే ఏముంటుంది? లోపల ఉన్న బలం అంతా వెళ్ళిపోయాయి. చూస్తే స్కెల్టన్ లాగా. వాని కళ్ళను చూస్తే మన ఊళ్ళో గుంటకల్లాగా అనిపిస్తుంది. ఎప్పుడు చూసిన చెవులు ఏదో ఇయర్ ఫోన్, చేసే పని లేదు, పాట లేదు. చూస్తే విలువ పుట్టాలి, మనం చూస్తే గౌరవం పుట్టాలి, భక్తి పుట్టాలి. మనం చేసే పనులు చూసి ఊరు, గ్రామము, ఇల్లు, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా గౌరవించేటట్టు ఉండాలి. అది భక్తి, అది భయం, అది దైవత్వం, అది దేవుని ప్రేమ, అది దేవుని కృప. తల్లిదండ్రులు అనాలి, ఈ కొడుకును నాకు ఇచ్చినందుకు నాకు సంతోషం ఉంది, ఈ కూతురు నాకు ఇచ్చినందుకు సంతోషం ఉంది, ఈమెను భార్యగా ఇచ్చినందుకు సంతోషం ఉంది, ఈయనను భర్తగా ఇచ్చినందుకు నాకు సంతోషం ఉంది. నా ఇంట్లో నెమ్మది, నా కుటుంబంలో నెమ్మది. ఎందుకు? శత్రువుని ఇంటి మీద పడట్లేదు, నీ పిల్లల మనసును పాడు చేయట్లేదు, నీ భార్య మనసును, భర్త మనసును పాడు చేయట్లేదు. దిట్టపరిచావు మనసును, ఆలోచనను దిట్టపరిచావు. వాక్యముతో, ప్రార్థనతో వారికి నేర్పిస్తూ, యోగ నేర్పిస్తున్నావు, నీ భర్తకు నువ్వు వాక్యం నేర్పిస్తున్నావు, నీ పిల్లలకు ప్రార్థన నేర్పిస్తున్నావు. దీంట్లో మీరు పెంచండి. రానున్న దినాల్లో మీ కుటుంబాలలో ₹1 దావకానికి ఏ ప్రమాదాలు మీ దరిదాపులకు రావు. అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ దేవునికి ఇవ్వం, దైవానికి ఇవ్వం. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. 9వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 8వ వచనం చదవండి, లేకుంటే 7వ వచనం చదువు. తాను ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రమును యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలును, ఒబద్యాను, జకరియాను, నెతనయేలును, మికాయను, షెమయా, నెత్యన, జెబెద్యా, అషాయేలు, షెమిరామతు, ఎహోనాతాను, అదోనియా, టోబియా, టొబదోనియా అను లేవీయులను యాజకులైన ఎలిషామానును, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు, యెహోవా ధర్మశాస్త్రమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు, యూదా పట్టణములన్నిటిని సంచరించుచు జనులకు బోధించిరి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. యెహోషాపాతు రాజైన తర్వాత ముందు తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు, తన ప్రజల్ని బలపరిచాడు, కుటుంబాల్ని బలపరిచాడు, పట్టణం చుట్టూ ప్రాకారాలు కట్టాడు. శత్రువు తన దేశం మీదకి, దేశ ప్రజల మీదకి, కుటుంబాల మీదకి దండెత్తి రాకుండా కట్టు దిట్టాలు చేశాడు. శత్రువు మీద దృష్టి పెట్టి
పెట్టి వాని బలాన్ని తక్కువ అంచనేయకుండా వారి మీద దాడి జరగకుండా చుట్టూ దిట్టపరిచాడు. రక్షించబడిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఏ సాతాను శక్తులు నీ మీద కానీ, నీ కుటుంబం మీద కానీ, నీ పిల్లల మీద కానీ దాడి చేయకుండా ప్రార్థన బలాన్ని పొందుకొని సైతాను నోట్లో పడకుండా కాపాడుకోవాలి. కలిసి ప్రార్థన చేసే కుటుంబాలు లేవు ఈ రోజులలో. ప్రార్థన అంటే అసలు ఇష్టం ఉండదు చాలా మందికి. తెలివిని, జ్ఞానాన్ని, బుద్ధిని నమ్మి దైవత్వానికి వాళ్ళ గుండెలో చోటివ్వరు, మిడిసి పడతారు. చిన్న చీమను కూడా నువ్వు సృష్టించలేవు. ఎందుకు ఆ మిడిసిపాటు? ఎందుకు ఆ తలబిరుస్తాను? ఎందుకు ఆ అహంకారం? దేవుని మీదనా, దైవం మీదనా? నిన్ను నన్ను సృష్టించాడే. కోటాను కోట్ల క్రోమోజోములు, ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోములు రిలీజ్ అవుతున్నప్పుడు ఒక్క కణానికి దేవుడు ఊపిరిస్తే మిగతా కణాలన్నీ నిర్వీర్యమైపోతే, కడుపులోనే తల్లి గర్భంలో పడ్డప్పుడు నువ్వు జయ జీవితంతో పుట్టావు. దేవుని సృష్టి ధర్మం అది. మామూలు అనుకుంటున్నావా? నీవు తెలివి ఉందని, జ్ఞానం ఉందని, డబ్బు ఉందని, ఆస్తి ఉందని యేసయ్య మీద, దైవం మీద మనమెవరం విర్రవీగకుందుముగాక. హల్లెలూయా. నేను యెహోషాపాతు రాజును బట్టి ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. ఎందుకంటే ఇతడు చక్రవర్తి, ఇతడు రాజు, సింహాసనం మీదకి వచ్చాడు, పట్టాభిషేకం చేశాడు, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న మొదటి నిర్ణయం, తన దేశాల మీదకి శత్రువు దండెత్తద్దు, తన కుటుంబం మీదకి శత్రువు దండెత్తద్దు, తన పిల్లల మీదకి శత్రువు దండెత్తద్దు, తన ప్రజల మీదకి ప్రాణ నష్టం రావద్దు, శత్రువు దృష్టి పడద్దు, కాపాడబడాలా, భద్రంగా ఉండాలా. హల్లెలూయా. నేను కూడా రాసుకున్నాను ఒక పల్లెలో ఈ సంవత్సరం పాటలో, దుష్టుడు పలుమార్లు నన్ను వెంటాడి చుట్టుముట్టిన సర్వాంగ కవచమై నీ కృప నన్ను కప్పి కాపాడింది. హల్లెలూయా. నా దాగు చోటు నీవై పర్ణశాలలో నన్ను దాచితివి. సైతం నా లైఫ్లో ఎన్నిసార్లు నన్ను వెంటాడాడో, నా జీవితాన్ని స్పాయిల్ చేయాలని, నన్ను చాకు దగ్గర చేయాలని, నా కుటుంబాన్ని బర్బాద్ చేయాలని, నా ఇంటిని నాశనం చేయాలని సైతాను కొంతమంది మనుషులను వాడుకొని దుమ్మెత్తిపోశారు, బురద చల్లారు. కానీ ప్రతిసారి నా దేవుడు నన్ను కాపాడి తన పర్ణశాలలో దాచాడు. హల్లెలూయా. సంవత్సరానికి ఒక పాట ఇస్తాడు, కానీ అది అనుభవంలో నుండి పుట్టిన పాట. దేవుని కాపుదల నాకు ఇచ్చాడు. బ్రదర్ వంశీ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ పాటకు. హల్లెలూయా. మన క్యాష్ వాయిస్తున్నాడు కీబోర్డ్. ఆ తమ్ముని బట్టి గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాడు. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఒక రాజు ఒక అధికారంలోకి వచ్చినాక ఒక తమ్ముని నేను ఎరుగుతున్నాను. గవర్నమెంట్ జాబ్ కొరకు ఒక 5 సంవత్సరాలు ట్రై చేశాను. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ ప్రార్థన అయితే అక్కడ, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ, సేవకులతో సహవాసం, ప్రార్థనలో సహవాసం, ఉపవాస ప్రార్థనలో సహవాసం, సభలలో పాల్పొందుడు, మందిరంలో పాల్పొందుడు, పరిచయంలో డే నైట్ తిరుగుడే. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చి గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యి ఆదివారం కూడా ఆరాధనకు రావట్లేదు. మునుపున్న భక్తుల పడతల కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది, నడక మారింది, గల్లు ఎగిరేస్తున్నాడు. ఉన్నోళ్ళు ఎవ్వరు చూపించుకోలేరండి. ఏమి నాకే ఎగిరెగిరి పడుతుంది. ఏ చెట్టు లేని కాడ ఆంధ్య వృక్షమే మహావృక్షం అంట. హల్లెలూయా. ఆ దొరికింది అది. ఓ ఎంత బిల్డప్! భక్తి పోయింది, భయం పోయింది, ప్రార్థన పోయింది. వందనాలు పాస్ అయ్యాడు, వందనాలు లేదు. హల్లెలూయా. ఇవి తాత్కాలికమైనవి. ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తి కలిగి ఉంటానని పౌలు భక్తుడు చెప్తున్నాడు. నోట్ల కట్టలు ఉంటే మెడకేసుకొని తిరుగుదామా? ఉద్యోగం ఉందని ఒక నొసలకు ఒక బోర్డు పెట్టుకొని నాది ఈ ఉద్యోగం అని చెప్పుకుంటూ తిరుగుదామా? కామన్ అది. నువ్వు కష్టపడ్డా వచ్చింది. ఆ వచ్చిన ఉద్యోగం నీ వ్యక్తిత్వం ఎందుకు
మార్చాలి, ఇంకా దేవుని మీద ప్రేమను పెంచాలి, ఇంకా మానవ విలువలు నీకు నేర్పించాలి, భక్తి విలువలు నేర్పించాలి, మనుషుల విలువలు నేర్పించాలి, బాంధవ్యము, అనురాగం, మమత, ప్రేమ, ఈ విలువలు ఇంకా నేర్పించాలి. ఏ వ్యక్తి అయినా ఎదిగిన వ్యక్తి ఓదుకుంటాడు. ఉన్నోళ్ళు ఎవరు ఏమి ఉండదు, ఉన్నట్టు ఉండడు. కానీ లేక ఒక 1,00,000 రూపాయలు చేయమని అనుకో, వాడు బిల్డప్పే వేరు, నడకే వేరు. ఏం కాదు నీకు, ఎంతకాలం చెప్పు అని జేబులు చేపెడతాడు. గడికి ఇచ్చుడు ఉండదు, ఒకటి తెచ్చి చూపిస్తాడు ఎంత. కానని మోకానికి ఏమన్నాడు రూపాయలు 1,00,000 రూపాయలు. వాటిని బట్టి కాదు, ప్రభువును బట్టి అతిశయిస్తాం, ఆయన కృపను బట్టి అతిశయిస్తాం. యెహోషాపాతు రాజు అయినప్పటికీ అతడు దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రేమించి తన కుటుంబానికి, తన ఇంటికే పరిమితము కాకుండా కొంతమంది పెద్దలను ఎన్నుకొని ప్రజల మధ్యలోకి నడిపించి ధర్మశాస్త్రాన్ని బోధించండి, దేవుని వాక్యాన్ని బోధించండి, దేవుని నామాన్ని బోధించండి, దేవుని విలువలు నేర్పించండి. అవి నేర్పిస్తేనే వస్తాయి. హల్లెలూయా. జనులకు ధర్మశాస్త్రం నేర్పించడానికి ఒక రాజు అండి, ఒక హోదాలో ఉన్న వ్యక్తి అండి, ఒక చక్రవర్తి అండి. అధికారం మీదనో, సీటు మీదనో, సింహాసనం మీదనో, బంగారం మీదనో, మిలిటరీ మీదనో, భుజబలం మీదనో, బుద్ధి బలం మీదనో, పక్క రాజ్యం మీదనో, దేని మీద తనకు లేదు. కానీ తన గుండె నిండా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాడండి. హల్లెలూయా. ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నాడండి. అలాంటి వాళ్ళు కావాలి. నువ్వెంత పెద్ద స్థాయికి ఎదిగి దీవించబడ్డా నీ గుండెలో ధర్మశాస్త్రానికి మొదటి స్థానం ఉంటారు. దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉంది కనుక నా అడుగులు జారవు. ఎవరి లోపల దేవుని వాక్యం ఉంటుందో, ఎవరి లోపల దేవుని మాటలు ఉంటాయో, ఎవరి హృదయంలో యేసయ్య వాక్యం ఉంటుందో, ఆ వాక్యము వాళ్ళ జీవితాన్ని ఆమేన్ బలపరుస్తుంది. దేని గురించి కూడా పాటలు పెట్టాను. హల్లెలూయా. వాక్యం ఆదరిస్తుంది, వాక్యం ఓదారుస్తుంది. యూదా జనులకు ప్రకటించండి, బోధించండి, నేర్పించండి, విశ్వాసాన్ని నేర్పించండి, భక్తిని నేర్పించండి, భయాన్ని నేర్పించండి, మర్యాదను నేర్పించండి, ఆత్మ సంబంధమైన ఆరాధన నేర్పించండి, స్తుతిని నేర్పించండి, ప్రభువును మహిమపరచడం నేర్పించండి, సాక్ష్యం ఇవ్వడం నేర్పించండి, మందిరాన్ని ప్రేమించడం నేర్పించండి, సంఘాన్ని, సహవాసాన్ని ప్రేమించడం నేర్పించండి, సేవకులను, సేవకురాలను ప్రేమించడం నేర్పించండి, ఆత్మీయులను ప్రేమించడం నేర్పించండి, టైం ఫంక్షనాలిటీని పాటించడం నేర్పించండి, ప్రభుకు మొదటి స్థానం ఇవ్వండి, బైబిల్కు మొదటి స్థానం ఇవ్వండి. వివేకం ఉంటేనే ఆ వ్యక్తి చేయగలుగుతాడు. రాజుకి ఎంత వివేకం అండి, ఎంత జ్ఞానం. 7వ వచనం మరొకసారి చదువు. 7వ వచనం నేను ముగింపులోకి వస్తున్నాను. మనం న్యూ ఇయర్ ఆరాధనలోకి వర్షిప్ చేసుకుంటూ వెళ్దాం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన సరిపోద్ది. అతడు ఏం చేశాడు? దేవుని వాక్యే కావాలి. స్వస్థతలు ఉన్న కాడికి పరిగెత్తకాడి. 10-15 సంవత్సరాల విశ్వాసులైనా మా కొరకు ప్రవచనం చెప్పవా, మా ఇంట్లో ఏం జరుగుతుందో కొంచెం ప్రార్థన చేసి చెప్పవా. నీకు వాక్కు కావాలి. ఆ వాక్కు నీ బ్రతుకును కడుతుంది, నీ జీవితాన్ని కడుతుంది, నీ పాపాన్ని బట్టబయలు చేస్తుంది, నేను పవిత్రతలోకి, పరిశుద్ధతలోకి నడిపించి, జీవిత విలువలు నేర్పించి, ఆయన కొరకు ఈ భూమి మీద ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు, అలల వలె నిన్ను ముసిరి ముంచి వేసిన నిన్ను కాపాడుతుంది, నడిపిస్తుంది. వాక్కు, దేవుని మాటలు, దేవుని ఆలోచనలు. అందుకే రాజు 3వ సంవత్సరం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. వాక్యాన్ని ప్రేమించకపోతే, ధర్మశాస్త్రాన్ని ప్రేమించకపోతే పెద్దలు నియమించి యూదులకు వెళ్ళి చెప్పండి. యూదులు అంటే మామూలు వాళ్ళ, యూదు అంటే స్తుతి. దేవుని ఎరిగిన వాళ్ళకి చెప్పండి, రక్షించబడిన వాళ్ళకి చెప్పండి, ఆత్మీయ విలువలు నేర్పించండి, విశ్వాస విలువలు నేర్పించండి, భక్తి విలువలు నేర్పించండి, సమర్పణ విలువలు నేర్పించండి, వాక్యంలో ఉన్న లోతైన అనుభవాలు నేర్పించండి, పవిత్రతను, పరిశుద్ధతను నేర్పించండి, మహిమ కలిగిన అనుభవాల్లోకి రావాలి. క్రైస్తవులకే చెప్పండి, సంఘస్థులకే చెప్పండి, పరిశుద్ధులకే చెప్పండి. వాళ్ళ జీవితాలు సరిగా లేవు, వారికి ధర్మశాస్త్రం బోధించండి. యూదులకు యూద అంటే స్తుతి. యూదులకు తెలిసినంత దేవుని వాక్యం ఎవరికి తెలియదు, వాళ్ళకే నేర్పించమని చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. 9వ వచనం వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును ఆమేన్. అబద్ధం ఆడకుండా చెప్పండి. బైబిల్ ఎంతమంది స్థలానికి పట్టుకొని వచ్చారు ఒక్కసారి చేతులు ఎత్తి చూపించండి. బైబిల్ ఉండాలి, ఒట్టి చేసి చూపిస్తున్నాడు. మీ బైబిల్ ఎత్తండి అమ్మా. బైబిల్
హల్లెలూయా. సెల్ ఫోన్ ఎత్తొద్దు, దాంట్లో కూడా బైబిల్ ఉంటుంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటే ఇంచుమించు ఒక 70% బైబిల్ ఉన్నాయి. న్యూ ఇయర్లో మీరు బైబిల్ లేకుండా ప్రార్థన రావద్దు, సిగ్గుపడొద్దు బైబిల్ పట్టుకోవడానికి. హల్లెలూయా. సెల్ ఫోన్ ప్యాషన్ అయిపోయి సెల్ ఫోన్ ఉంది కానీ బైబిల్ తెచ్చుకుంటలేదు. తెలివి కలవాలి, వాళ్ళ మహా తెలివి. బైబిల్ లేని నువ్వు మందిరంలో కనిపించద్దు. ఒకవేళ కొనుక్కునే స్తోమత లేకపోతే అలాంటి వాళ్ళకు బైబిల్ ఇచ్చే ఏర్పాటు మేము చేస్తాం. కాబట్టి గమనించండి, ధర్మశాస్త్ర గ్రంథమును చేతబట్టుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు. మనం దేవుని వాక్యపు విలువలను సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి నేర్పించాలి. మందిరం విలువ తెలియాలి, టైం విలువ తెలియాలి, భక్తి విలువ తెలియాలి, ప్రార్థన విలువ తెలియాలి, ఆరాధన విలువ తెలియాలి, మీటింగ్ విలువ తెలియాలి. మీకు తెలుసా, 8 గంటలకు మేము ప్రారంభ ప్రార్థన చేశాం. ప్రారంభ ప్రార్థనలో మనం లేవు. ప్రారంభ ప్రార్థనలో ఉండాలి, ముగింపు ప్రార్థన నేర్చుకోవాలి. మన మైండ్ కొన్ని ఇష్టం ఉన్నాయి. బలవంతంగా మన మనసు మెడలు వంచి ముక్కుకు ముగుదాడేసి నువ్వు వినవేనా మనసు అని చెప్పి మెత్తగా దాన్ని ఆ మనసును మెత్తం చేసుకొని మచ్చిగా చేసుకొని వాక్యానికి లోపరుచుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాడు. 3 విషయాలు. 1, నేను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న నీవు చేయాల్సిన పని ఏంటంటే నీ ఫ్యామిలీని నువ్వు బలపరచుకోవాలి. అంటే దుష్టుడు నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, నీ భర్త మీద, నీ భార్య మీద పని చేయొద్దు. కుటుంబంలో బలం ఉండాలి. భర్త భార్యకు బలం, భార్య భర్తకు బలం, పిల్లలు తల్లిదండ్రులకు బలం, తల్లిదండ్రులకు పిల్లలు బలం, మోరల్ సపోర్ట్, పరస్పర సహకారం, కోఆపరేషన్, కోఆర్డినేషన్. హల్లెలూయా. మన శరీరంలో ఉంది పరస్పర సహకారం, మన బాడీలో ఉంది పరస్పర సహకారం. నీ కాలుకు రాయి దాకి గోరులు వేసింది అనుకో, తాకింది నాక అని చెయ్యి అన్నది, తాకింది నాక అని కన్ను అన్నది, తాకింది నాక ఈ మెదడు అన్నదు. చెయ్యి ఎక్కడికి వెళ్తుంది, కట్టడానికి ప్రయత్నించి కళ్ళు చూస్తుంటే వేరే ఏదైనా వెతుకుతూ ఉంటాంటుంది. ఎంత శరీరంలో కోఆపరేషన్ ఉందండి. ఒకసారి చెప్పాను కదా మీకు, ముక్కుకు కళ్ళకు తగాత వచ్చిందట. బాడీ ఒకటే. ఈ వీళ్ళు కొంతమంది అద్దాలు పెట్టుకుంటే ముక్కు కోసం మీద పెట్టుకుంటారు. ఇట్లా పెట్టుకుంటే వాళ్ళకి కనిపిస్తుంది బైబిల్ చదవాలంటే. ఈ ముక్కు అంటుందట అద్దాలతో, ఏయ్ బరువు నా మీద మోపక తీసాయి అంటుందట. సరే మరి ముక్కు అన్నప్పుడు తీయాలి కదా, తీసాడు. ఈలో ఒక ఫ్రెండ్ వచ్చాడట, మరి బయటికి రారంటే ఈ అద్దాలు పెట్టుకుంటే మనోడి కళ్ళకు పడతాయి. ఈ అద్దాలు తీసేసాడు కదా, ఇట్లా లేచి నడే వరకు అక్కడ ఎదురుగా ఉన్న కని ముక్కుకు తాకి ముక్కులో నుండి బ్లడ్ వచ్చిందట. అప్పుడు ముక్కుకు అర్థమైందట, పెట్టాయి అద్దాలు పెట్టి. హల్లెలూయా. మనం అనుకుంటాం నీతో నాకేం పని, నాతో నీకేం పని. సంఘం అంటే శరీరం, శరీరంలో ఉన్న అవయవాలు, పరస్పర సహకారం, ప్రేమ, ఆదరణ, ఓదార్పు, ధైర్యం. ఎన్నిక చేయబడిన నీవు నీ శరీరాన్ని లేదా నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, పరిచర్యను, సహవాసాన్ని బలపరచడానికి బ్యాక్బోన్గా మారాలి. వెన్ను ఎముక కనిపించదు. కనిపిస్తుందా? నేను నిలబడ్డాను, మీరు నిలబడుతున్నారు. కారణం వెన్ను ముక విరిగింది అనుకో, నడుము పడిపోద్ది, కూర్చోవలసిందే, మనం ఏం పని చేయలేము. అదేమన్నా కనిపిస్తుందా? నేనే అన్నిటికీ ఆధారం, నేను కనిపిస్తా అని తెర మీదికి రావద్దు. మనం తెర వెనుక, సిలువ వెనుక ఉండి ఆయనను మహిమపరచాలి. 2వది, ఆయన రాజ్యం బలపరచబడాలంటే మన కుటుంబాన్ని బలపరచుకోవాలి. మన సంఘాన్ని, సహవాసాన్ని, స్నేహితులను, బంధువులను మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. నేనున్నానంటూ సపోర్ట్ ఇవ్వాలి. 3వది, ఆయన వాక్కు నేర్చుకోవాలి. పసిపిల్లల్లాగా దేవుని మాటలు నేర్చుకోవాలి. నేర్చుకున్నది ఇతరులకు బోధించాలి. ఒక క్రమశిక్షణలోకి రావాలి. దేవుని దగ్గర జ్ఞానం పొందుకోవాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. హోటల్లో పాస్టరు, విశ్వాసి ఇద్దరు కలిసి హోటల్కి వెళ్ళారట. తినగలిగేది తిన్నారు, కానీ ఆ హోటల్ యజమానుడు అక్కడ ఉన్న వర్కర్ని చెప్పాడట, అరే అన్నిటికీ దండలేరు అని చెప్పాడట. గాంధీ గారి బొమ్మ ఉంది, మహాత్మా గాంధీ, ఆయన అంబేద్కర్ గారిది ఉంది, తర్వాత నెహ్రూ గారిది ఉంది, ఇందిరమ్మది ఉంది, ఆ పక్కకి ఏసఐది ఉంది. ఆ వచ్చిన దండలన్నీ మిగతా ఏసఐ కాడికి రాగానే ఏసఐకు దండలేదు.
మిగతా వాళ్ళందరికీ దండలు ఉన్నాయి. ఈయనకు మస్తు కోపం వస్తాడు విశ్వాసి. పాస్టర్తో అంటాడు, ఈయన పాస్టర్ వాళ్ళు చూడు వాళ్ళు అందరికీ ఫోటోలు వేసారు కానీ మన ఏసైకి ఫోటో వేయలే, లోపల కొత్త ఉడుకుతుందట. అయితే ఆ పాస్టర్ చెప్పాడట, ఏం చెప్పాడంటే, చనిపోయిన వాళ్ళ ఫోటోలకు దండలేస్తారా బాబు, ఏసయ్య చనిపోలేదు, సజీవుడయ్యాడు. ఆమేన్. అంతే కదండి, చనిపోయిన వాళ్ళకి కదా దండలేసేది. ఏసయ్య ఫోటోకు దండలేయద్దు, ఆయన బ్రతికున్న దేవుడు. హల్లెలూయా. ఒక్క నిమిషం లేచి నిలబడతాం, ఒక్క నిమిషం లేచి నిలబడతాం. 10 నిమిషాలు మనకు న్యూ ఇయర్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. లేచి నిలబడిన మనం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకున్న మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, ఎవరు నన్ను వెతకలేదయ్యా, నువ్వు నన్ను వెతికావు. నా కొరకు సిలువలో మరణించావు. నన్ను వెతికి రక్షించింది నీవే యేసయ్యా. దైవ కుటుంబం అనే సంఘములో మమ్మల్ని చేర్చావు. మంచి సహవాసములో, మందిరములో ద్రాక్ష వల్లిలాగా నన్ను, నా కుటుంబాన్ని నాటావయ్యా. నన్నెవరు ప్రేమించలే, నన్నెవరు ఇష్టపడలే, నన్నెవరు కోరుకోలే, నేనెవరికి ఇష్టం లేదు. నువ్వు ఎన్నుకున్నావు, ఏరి కోరి ఎన్నుకున్నావు. నోవహులాగా నేను నీ కొరకు నిలబడ్డానయ్యా, నోవహులాగా నీ కొరకు నిలబడ్డానయ్యా. కష్టాలలో నిలబడ్డాను, కన్నీటి మడుగులో నిలబడ్డాను, అవమానాలలో నిలబడ్డాను. కానీ లోకం నన్ను మాయ చేసింది, డబ్బు నన్ను మోసం చేసింది, పరిస్థితులు నన్ను అమాయకునిగా మార్చేశాయి, నా బలాన్ని లాగేశాయి, నా విశ్వాసాన్ని తాకట్టు పెట్టాను. నేను అమ్ముడుపోయాను సాతానుకు. మునుపున్న వైరాగ్యం లేదయ్యా, మునుపున్న విశ్వాసం లేదయ్యా, మునుపున్న భక్తి లేదయ్యా. ఊరంతా నా కుటుంబం గురించి సాక్ష్యం ఇచ్చేది, ఊరంతా నా ఇంటి గురించి సాక్ష్యం ఇచ్చేది. పొట్టిగా పాడైపోయానయ్యా. ఆత్మ సంబంధమైన వస్త్రాలు పోయాయ్యా. ఆత్మీయంగా నేను దిగంబరునయ్యా. శపించబడిన అనుభవాలలో ఉన్నానయ్యా, శాపములో పాపములో ఉన్నానయ్యా. దైవభీతి కోల్పోయాను, దైవభక్తి కోల్పోయాను. అయ్యా, నన్ను క్షమిస్తావయ్యా. నేను నీ కొరకు నిలబడతానయ్యా. నా ఇంటిని కట్టుకుంటానయ్యా, నా పిల్లలకి క్రమాలు పెట్టుకుంటానయ్యా, నా భర్తను మార్చుకుంటాను, నా భార్యను మార్చుకుంటాను, నా కుటుంబాన్ని మార్చుకుంటాను. వాక్యానుసారంగా ఉండే సంఘ సహవాసములో నీ రాకడ కొరకు సిద్ధపడడానికి ప్రభువా నిరీక్షణతో ముందుకు కొనసాగుతానయ్యా. నీ సహాయం కావాలి. నీ వాక్కును నేర్చుకొని ఆ వాక్కుని తెల్లకు అందిస్తానయ్యా, సత్యవాక్కును అందిస్తానయ్యా. విశ్వాస విలువలు నేర్చుకుంటాను, సమయం విలువలు నేర్చుకుంటాను, భక్తి విలువలు నేర్చుకుంటాను, సమర్పణ విలువలు నేర్చుకుంటానయ్యా, త్యాగము విలువలు నేర్చుకుంటానయ్యా. నీ ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకొని విశ్వాసులకి దైవిక నియమాలు నేర్పిస్తానయ్యా, ఆత్మీయులకి నేర్పిస్తానయ్యా. నన్ను క్షమించయ్యా. నీ సిలువను సమీపిస్తున్నా, నీ రక్తంతో శోధించి ప్రార్థన చేసుకుందామా? 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసే నామాన్ని గణపరుస్తామా? 2 చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. శిలువ దర్శనంతో నింపబడదాం, శిలువ దర్శనంతో నింపబడదాం, శిలువ దర్శనంతో నింపబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం, శిలువ దర్శనంతో నింపబడదాం. నూతన సంవత్సరంలో ఆరాధన చేస్తూ మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. నీకు చేతనే నాకు నీ రక్షణ పాఠము కలిగిందని, నీకు చేతనే